కాకినాడ జిల్లా వేట్లపాలెంలో భారీ పేలుడు సంభవించింది. బాణసంచా తయారీ కేంద్రంలో ఘటన చోటు చేసుకుంది. పేలుడు ఘటనలో 30 మందికి పైగా మృతి చెందారు. మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి దత్తు అందిస్తారు. దత్తు, అక్కడికి ఫైర్ సిబ్బంది చేరుకుని మంటలను అదుపు చేస్తున్నట్టు తెలుస్తోంది. మంటలు అదుపులోకి వచ్చాయా? అక్కడి పరిస్థితి ఏ విధంగా ఉంది? కాకినాడ జిల్లా వేట్లపాలెంలో జరిగినటువంటి ఘోర అగ్ని ప్రమాదం. ఇది బాణసంచా తయారీ కేంద్రంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో పెద్ద ఎత్తున మృతుల సంఖ్య ఉన్నట్టు అవకాశం ఇవ్వబడుతోంది. అయితే ఇప్పుడు స్థానికులు అందిస్తున్న సమాచారం ప్రకారం చూసుకుంటే కనుక ఆ యొక్క కర్మాగారంలో 50 మంది వరకు పనిచేస్తారు అని కొంతమంది చెప్పారు. మరి కొందరు అయితే కనుక 30 మంది వరకు పనిచేస్తారని చెప్తారు. దీని పూర్వపరాలు చూసుకుంటే కనుక వేట్లపాలెం అనేది బాణసంచా తయారీకి ప్రసిద్ధి కేంద్రం. ఇక్కడికి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ సంబరాలు లేక ఎక్కడ వేడుకలు పెళ్లిళ్ళు ఏ వేడుకలు జరిగినా సరే ఇక్కడి నుంచే కూడా బాణసంచా వెళ్తూ ఉంటుంది. బాంబులు కావచ్చు, దువ్వలు కావచ్చు, రకరకాల విద్యుత్ కాంతుల్లో బాణసంచా వెలుగులు ప్రసరించాలంటే కనుక ఆనందం ఉండాలంటే వేట్లపాలెం నుంచే తయారీగా ఉంటుంది. ఈ నేపథ్యంలో అక్కడ కూడా లైసెన్స్ కలిగిన సంస్థలు ఒక 10 వరకు ఉన్నాయి. అనాథరైజ్ గా పనిచేస్తున్నటువంటి సంస్థలు ఇంకొక 10-15 వరకు ఉన్నాయి. ఈ వీటిలో కూడా పెద్ద ఎత్తున ముఖ్యంగా మహిళలు పనిచేస్తూ ఉంటారు. ఈ గంధకం కానీ, పటాస్ కానీ, లేకపోతే ఇలాంటి పేలుడు పదార్థాలు ఏదైతే ఉన్నాయో వాటి తయారు చేయడంలో వారు మహిళలు కొత్త కూటి కోసం వెళ్తూ ఉంటారు. అయితే ఈ ప్రమాదం ఏ విధంగా చోటు చేసుకుంటే కాజాపు ఫైర్ అనేది ఇంకా తెలియ వచ్చింది. ప్రస్తుతం అయితే కనుక ఆ పరిసర ప్రాంతాలన్నీ కూడా బీభత్సంగా ఉన్నాయి. మంటలు ఎగిసిపడుతున్నాయి. ఓ మూల బాంబులు ధ్వనులు, ఓ మూల తారాజువులు పైకి ఎదుగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ స్థానికులు కావచ్చు, లేకపోతే ఎక్స్పర్ట్లు బాణసంచా తయారీ పరిశ్రమలో ఉండే కార్మికులు కూడా అక్కడ వెళ్ళడానికి భయపడుతున్నారు. ప్రస్తుతం అయితే కనుక చుట్టుపక్కల ఉన్నటువంటి అగ్నిమార్గ జనాలన్నీ ఇక్కడ చేరుకుంటే మంటలు అదుపు చేసే ప్రయత్నం చేస్తారు. అదే క్షతగాత్రులు మాత్రం ఒక 6 బయటకు రావడం జరిగింది. కొంతమందికి శరీరంలో ఉన్న పార్ట్స్ అన్ని కూడా విడిపోవడం జరిగింది. లోపల క్షతగాత్రులు ఎంతమంది ఉన్నారు, అలాగే ఈ అగ్ని ప్రమాదంలో చిక్కుకున్న వారు ఎంతమంది ఉన్నారు, మృతులు ఎంతమంది ఉన్నారంటే ఇంకా పూర్తి స్థాయిలో క్లారిటీ ఉంది. అయితే మనకున్న అందుతున్న సమాచారం ప్రకారం 6 అయితే కన్ఫామ్ గా చనిపోయారని తెలుస్తోంది. అయితే మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే కనుక సహాయ సహకారాలు అందించడానికి అధికార యంత్రాంగం హుటాహుటికి చేరుకుంటుంది. ఏదైతే మంటలు అదుపు చేయడానికి ఫైర్ ఇంజిన్లు ఇటు పెద్దాపురం, అటు సామర్లకోట, కాకినాడ, పిఠాపురం నుండి కూడా పెద్ద ఎత్తున ఫైర్ ఇంజిన్లు అక్కడ తరలించినాయి. ప్రస్తుతం అయితే ఒక క్లారిటీ రావాల్సింది. అందులో పనిచేస్తున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఉంటుంది. అయితే మధ్యాహ్నం భోజన విరామ సమయంలో వారంతా ఎవరైనా బయటికి వెళ్ళి మంటకుని మరి కొంచెం సేపట్లో తెలిసే అవకాశం ఉంది. దత్తు, ఈ ప్రమాదం అసలు ఏ సమయంలో జరిగింది అండ్ ఈ ప్రమాదం జరగడానికి గల ముఖ్య కారణాలు ఏంటి? ఈ ప్రమాదం అంటే ఒక హాఫ్ అన్ అవర్, ఒక 20 నిమిషాలు 30 నిమిషాలు మాత్రమే జరిగిందిగా మనం భావించవచ్చు. ఎందుకంటే మధ్యాహ్నం 1 గంటన్నర ప్రాంతంలో అందరూ ఈ యొక్క బాణసంచా తయారీ చేసే కార్మికులంతా కూడా విశ్రాంతి భోజన సమయానికి వెళ్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో వారు కొంతమంది ఇంటికి వెళ్ళారా, లేకపోతే అక్కడ ఉండి భోజనాలు చేస్తారా. ఈ భోజనాలు చేసిన అనంతరం ఈ ప్రమాదం చోటు చేసుకుంటే కేర్లెస్ స్మోకింగ్ అంటే చొక్కాలు తీసి సిగరెట్ కానీ కాల్పు రూపంలో వచ్చిందా, లేకపోతే ఈ యొక్క మందుగుడి సామాన్ తయారు చేసేటప్పుడు దానికి ఒక పద్ధతిని లేకపోతే తగు రక్షణ చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. గంధకం, పటాస్ అనే 2 పదార్థాలు ఉంటుంటాయి. ఈ రెండింటిని సన్నిహితంలో వాటిని మిక్స్ చేయాలి. మిక్స్ చేసిన తర్వాత వాటిని నూరి వాటిలో ప్రెస్ చేస్తారు. ఏదో బాంబులు కావచ్చు, లేకపోతే తారాజవులు కావచ్చు, లేకపోతే ఏదైతే వెలుగులు చెప్పాలంటే కనుక ఈ గంధకం, పటాసు మెయిన్ ఇంగ్రీడియంట్ గా చెప్పుకోవచ్చు. వాటిని మిక్స్ చేసేటప్పుడు, వాటిని కూడేటప్పుడు అంటే జస్ట్ లైక్ ప్రజెంట్ చేసేటప్పుడు ఆ ఒత్తిడికి ఫైర్ సంభవించిందా, లేకపోతే నిర్లక్ష్యంగా సిగరెట్ కానీ లేకపోతే చుట్ట కానీ ఇలాంటివి వెలిగించబడేస్తారా, లేకపోతే వంట చేసుకునేటప్పుడు వచ్చిందా, లేకపోతే విద్యుత్ షార్ట్ సర్క్యూట్ మూలంగా కూడా ఇట్లాంటి ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. ఒక్కసారిగా ఈ బాణసంచా తయారీ పరిశ్రమలో కనుక మంటలు అనుకుంటే కనుక దాని బీభత్సం చాలా దారుణంగా ఉంటుంది. గతంలో ఒక 4-5 సంవత్సరాల క్రితం దీపావళి ముందు కూడా ఇక్కడ జరిగింది. అప్పుడు దాదాపు 15 నుంచి 16 మంది వరకు చనిపోయారు. చాలా మంది శరీర భాగాలన్నీ విడిపోయి ఇప్పటికీ హాస్పిటల్లో వాళ్ళు చికిత్స తీసుకుంటూనే ఉన్నారు, కోలుకోలేకుండా ఉన్నారు. ఇలాగే ఇక్కడ దీంతో పాటు రామచంద్రాపురం పక్కన ఉన్నటువంటి కుమారపురం అనే ఒక ఊర్లో కూడా ఇదే సంఘటన చోటు చేసుకుంది. తరచూ ఇటువంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నా ఆధికార యంత్రాంగం వాటిని నిర్లక్ష్యం వహిస్తుందని చెప్పొచ్చు. అలాగే బాణసంచా తయారీ కర్మాగారం నిర్వహించే యజమానులు ఎవరైతే ఉన్నారో వారు కూడా పూర్తి స్థాయిలో సేఫ్టీ మెజర్స్ తీసుకోకుండా ఈ పరిశ్రమను రన్ చేయడం కూడా ఒక కారణంగా చెప్పొచ్చు. ప్రస్తుతం అయితే కనుక
మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు ఖచ్చితంగా కనబడుతుంది. అయితే ప్రస్తుతం అందులో పనిచేస్తున్న వారు ఎంతమంది ఉన్నారు, మధ్యాహ్నం సమయంలో వారైనా బయటకు వెళ్ళారా, బయటకు వెళ్తే ఒక రకంగా ఊపిరి తీసుకొచ్చారని చెప్పొచ్చు. ప్రస్తుతం కొంతమంది చెప్తున్న ప్రకారం 50 మంది ఉన్నారు, కొంతమంది చెప్తున్న లెక్కల ప్రకారం 30 మంది ఉన్నారు. దీనికి ప్రధాన కారణం చూసుకుంటే కనుక జాతర సమయం అయిపోయింది. శివరాత్రి తర్వాత ఆ దేవుడికి సంబంధించిన కార్యక్రమాలు శ్రద్ధగా ఉండవు. దాంతో ఇప్పుడు పెళ్లిళ్ళ సీజన్ మొదలవడంతో పెళ్లిల్లో ఉపయోగించే బాణసంచా తయారీ కోసం ఈ యొక్క పెద్ద ఎత్తున ఆటోలు వస్తుంటాయి. ఈ నేపథ్యంలో ఈ యొక్క కార్మికుల సంఖ్య కూడా అధికంగా ఈ యజమానులు పెడుతుంటారు. ప్రస్తుతం మంటలను ఆర్పడానికి సహాయ చర్యలు చేపట్టడానికి అధికార యంత్రాంగం చర్యలు చేపట్టిందని చెప్పచ్చు. దత్తు, మృతి చెందిన వారి కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకున్నారా? ప్రస్తుతం అయితే కనుక అక్కడికి వెళ్ళడానికి కూడా ఇక్కడ సహాయ సహకారం అందించడానికి కూడా అనుకూల పరిస్థితులు కనబట్టలేదు. ఎందుకంటే చుట్టూ మంటలు వ్యాపించి ఉన్నాయి. మంటల్లో చిక్కుకున్న వాళ్ళు ఎవరు, లేకపోతే అక్కడికి దత్తు, కుటుంబ సభ్యులు అక్కడ చేరుకున్నారా? మృతి చెందిన వారి కుటుంబ సభ్యులు? రైట్ దత్తు, థ్యాంక్ యూ. కాకినాడ జిల్లా వేట్లపాలెంలో భారీ పేలుడు సంభవించింది. బాణసంచా తయారీ కేంద్రంలో ఘటన చోటు చేసుకుంది. పేలుడు ఘటనలో 30 మందికి పైగా మృతి చెందారు. మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. అవుతలేదురా, ఫోన్ అవుతలేదు. చింటూ రా.